హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు హైదరాబాద్ సౌత్ జోన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి కంపెనీ పేరు వచ్చేసి నారాయణ ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ పేరు వచ్చేసి బెల్మౌంట్ కౌంటీ. టోటల్గా 7.6 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ విల్లా ప్లాట్స్, ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లాట్స్ అని చెప్పవచ్చు అండి. ఇది మనం షాద్ నగర్ జోన్లో ఉంటుంది. అండ్ లొకేషన్ వైజ్గా చూసుకున్నట్లయితే శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే కొత్తూరు ప్రాంతం రావడం జరుగుతుందండి. కొత్తూరు ప్రాంతం నుంచి మనం కనిపిస్తున్నటువంటి రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి జేపీ దర్గా కమాన్ ఉంటుంది. జేపీ దర్గా నుంచి ముందుకు వచ్చినట్లయితే మనకి మన వెంచర్కి రావడం జరుగుతుందండి. రైట్ సైడ్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అండ్ దాని ఆపోజిట్లో వచ్చేసి మనకి ఎంఎన్సి కంపెనీ నాట్కో ఫార్మా, అతిపెద్ద నాట్కో ఫార్మా యూనిట్ ఉంటుందండి. అలాగే ముందుకు వచ్చినట్లయితే మనకి ఇముల్ నర్వా విలేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి జేపీ దర్గా కనెక్టివిటీ రోడ్ అండి. మీరంతా వీడియోలో చూస్తున్నారు. జేపీ దర్గా అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే కుల మతాలకు అతీతంగా దర్శించుకున్నటువంటి అత్యధిక ప్రాముఖ్యత కలిగినటువంటి దర్గా అండి. సో దీని దగ్గరలో వచ్చేసి చాలా మంది విజిటింగ్ గురించి రావడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి జేపీ దర్గాకి ఏదైతే రోడ్ కనెక్టివిటీ ఉందో ఎంఎన్సీ కంపెనీస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ల్యాబొరేటరీస్, మెడికల్ సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా వచ్చేసి మనకి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కావచ్చు, అండ్ పిఎన్జీ కంపెనీ కావచ్చు, చెప్తూ వెళ్తే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆ పెయింటింగ్ సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కంపెనీ ఏషియన్ పెయింట్ కంపెనీ కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే మనం మేకగూడకి రైట్ సైడ్కి వెళ్ళేటువంటి రోడ్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే మేకగూడకి చేరుకుంటాము. మేకగూడ దగ్గరలో మనకి ఈ రోజు నాడు హైదరాబాద్ సౌత్ జోన్లోనే వస్తున్న డాటా సెంటర్లలో ఒకటైనటువంటి డాటా సెంటర్, మన మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఇక్కడే రావడం జరుగుతుంది. మీరు విజువల్స్ అన్ని క్లియర్గా చూస్తున్నారండి. కనిపిస్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ నుంచి మన వెంచర్కు కేవలం 2 to 3 minutes జర్నీలో చేరుకుంటాము. చాలా దగ్గరలో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం కనిపిస్తున్నటువంటి విలేజ్ నుంచి మనం మన వెంచర్ దగ్గరికి ఎంట్రీ అవుతున్నామండి. ఈ కనిపిస్తున్న రోడ్ వచ్చేసి మనకి 50 feet రోడ్డు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ నుంచి మనకు అఫ్జల్గంజ్కి ప్రతి 1 hourకి బస్సు ఉంటుంది. అండ్ జేపీ దర్గా నుంచి అయితే ప్రతి 10 నిమిషాలకు బస్సెస్ అనేది అవైలబుల్ ఉందండి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రోడ్ నుంచి మన వెంచర్కి మనం ఎంట్రీ అవుతున్నాము. మీరు వీడియోలో చూస్తున్నటువంటి హౌజెస్ వచ్చేసి మనకి కొంగగూడ సంబంధించినటువంటి విలేజ్కి సంబంధించిన హౌజెస్ అండి. ఈ హౌజెస్ అనుకున్నటువంటి వెంచర్ మన బెల్మౌంట్ కౌంటీ. ఈ వెంచర్లో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ అనేది మనకి 40 feet రోడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 50 feet రోడ్కి మనకి ఎంట్రెన్స్ ఆర్చ్ వస్తుందండి. దీంట్లో వచ్చేసి విదిన్ ద డెవలప్మెంట్స్ వెంచర్లో చూసుకున్నట్లయితే మనకి 40 feet రోడ్ అనేది ఇక్కడ అప్రోచ్ రోడ్ ఇస్తున్నారు. అండ్ ఇంటర్నల్ రోడ్స్ అనేది మనకి 30 feet రోడ్స్ ఇస్తున్నారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నారు. అండ్ పార్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం దగ్గరికి వెళ్ళి డెవలప్మెంట్స్ ఏ విధంగా కంప్లీట్ అయిందనేది మనం చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను వెంచర్ మధ్యలోకి రావడం జరిగిందండి. వెంచర్ మధ్యలో వచ్చేసి మన డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ డ్రైనేజ్ వర్క్ డెవలప్ అయిపోయింది. అండ్ మన ఫ్లాట్స్కి సంబంధించిన నెంబర్స్ కూడా రావడం జరిగిందండి. అండ్ రైట్ సైడ్ గమనించినట్లయితే వీడియో ఒకసారి మీరు చూడవచ్చు. రైట్ సైడ్లో మన గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి కాంపౌండ్ వాల్ అనేది ఇక్కడ కట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి బేస్మెంట్ వర్క్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన వెంచర్లో డెవలప్ అయినటువంటి ఎవెన్యూ ప్లాంటేషను, రోడ్ వర్క్ ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తున్నామండి. ఇక్కడ టోటల్గా మనకి 99 విల్లా ఫ్లాట్స్ రావడం జరుగుతుందండి. చాలా మంచి బడ్జెట్లో ఉందండి. 13,000 రూపాయలకు మాత్రం ఇక్కడ గజం కింద సేల్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. మధ్యలో మీడియేటర్స్ అనేది ఎవరు ఉండారండి. డైరెక్ట్గా కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నెంబర్ మేము స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీకు సైట్ విజిట్ ఫ్రీగా అరేంజ్ చేయడం జరుగుతుంది. సైట్ విజిట్ మీరు చూసిన తర్వాత మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మేము వీడియోలో పార్క్ ఏరియా ఏ విధంగా డెవలప్ అయిందని కూడా చూపిస్తాము. వచ్చేసి నేను డెవలప్ అవుతున్నటువంటి పార్క్ చూపించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 పార్కులు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి వెంచర్ మధ్యలో ఉంటుందండి. మనకు ఆల్రెడీ కాంపౌండ్ వాల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ రోడ్స్ ఏదైతే ఉందో మనకి బీటీ రోడ్స్కి రెడీ అవుతున్నాయండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కంకర వేయించడం జరిగింది. అండ్
ఇక్కడ వచ్చేసి మనకి కర్బింగ్ స్టోన్స్ వేయడం జరిగింది. కర్బింగ్ స్టోన్స్ కి కలర్స్ కూడా వేయడం జరిగిందండి. మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మన విలేజ్ అనేది కూడా మనకి చాలా దగ్గరలో కనిపిస్తుంది. మీరు వీడియోలో క్లియర్ గా గమనించవచ్చండి. విలేజ్ లో ఉన్నటువంటి హౌజెస్ కి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ కాబట్టి మీరు రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, మీరు ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా పర్మిషన్స్ అండ్ అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అవ్వండి వీడియో చూస్తున్న వాళ్ళు. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి నేను ప్రతి ఒక్క వ్యూవర్స్కి చెప్తున్నానండి. అదేవిధంగా మేము ఇంత కష్టపడి మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఏంటంటే, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.